పడుకున్నాను సార్. పెరుగన్నది పడుకున్నాం. ఎందుకు మరి ఇట్లా మీకేమైంది? నాకు ఏదో గొంతు మీద వచ్చి గొంతు పట్టుకుని నవ్వులినట్టు. పెరుగన్నంలో ఏమేసుకుంటుంది దాంట్లో? వేసుకోలేదు. ఏం వేసుకోలేదా? ఏమేయకుండా ఎందుకు అట్లా అయింది? ఏమైనా విషయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఏముంది చెప్పమ్మా. తీసుకోలేదు. ఏం పేరు నీ పేరు? రజిత. నీ భర్త పేరు? చిన్నయ్య. ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఏం పేరు వాళ్ళ పేరు? పెద్దోళ్ళు? సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. గౌతమ్ అని చిన్నోడా? ఏమేమి పెరగడంలో ఏం కలపలేదా? కలపలేదా? ఎట్లా మరి? ఎట్లా జరిగింది మరి? ఏమవ్వాలి, మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా? నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరుగన్నా? ఎక్కడ తెచ్చిన పెరుగు? ఏ షాప్లా? ఏం జరిగింది? వాటర్ ట్యాంకర్ 9 గంటలకు ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 గంటలకు ఇంటికి బయలుదేరాను. కింద వచ్చిన తర్వాత 11:20 నిమిషాలు ఇంటికి వచ్చేవారు. మా భార్య డోర్ కొట్టి తీశాను. సరే ఆమె పట్టుకుని నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయిందని పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఆమె మాత్రం సీరియస్. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను ఈ అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒక్కని కాక ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన అని చెప్పినామని లేపిన. మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా పట్టి చూశాను. ఆ అబ్బాయి కూడా దగ్గర అయిపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా దగ్గర అయిపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్క మీద అట్టే వండుకొని అట్టే దగ్గర అయిపోయింది. ఎక్కడ మీది సొంతూరు? సొంతూరు మేకపల్లి, పల్కొండపల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎన్నేళ్ళే ఇక్కడ ఉండబట్టి? నేను 15 ఏళ్ళు అయిపోతుంది.